Yes, good evening everyone. So welcome back to our session. So already in the previous session we have discussed about the concept of National Education Policy 2020, that is also known as the New Education Policy 2020. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం 2 వీడియోస్ భాగంలో మనం చూసుకోవడం జరిగింది. అలాగే ప్రతి పాయింట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సో అందరికీ అర్థమయ్యేటట్టుగానే చెప్పడం కూడా ప్రయత్నించడం జరిగింది. సో ఐ హోప్ దోస్ 2 వీడియోస్ ఆర్ వెరీ మచ్ మోర్ ఎసెన్షియల్ ఫర్ ద అప్కమింగ్ సీటెట్ ఆర్ డిఎస్సి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎగ్జామినేషన్ మేబీ. సో ఈరోజు టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డిఎస్సి ఆర్ సీటెట్ సైకాలజీ క్లాస్ కాన్సెప్ట్, దట్ ఈస్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ ఆల్బర్ట్ బందూరా. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ నేమ్ వచ్చి సోషల్ లెర్నింగ్ థియరీ. ఓకే, ఈ సోషల్ లెర్నింగ్ థియరీని మనం ఆల్బర్ట్ బందూరా అనే ఒక సైకాలజిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి సైకాలజీ సబ్జెక్ట్లోని ఆల్బర్ట్ బందూరా అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతుంది. సో వన్స్ అగైన్ దట్ ఈస్ ద టాపిక్ విచ్ కమ్స్ అండర్ అబౌట్ ద సోషల్ లెర్నింగ్ థియరీ. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆల్బర్ట్ బందూరా అనే వ్యక్తి అసలు ఏం చెప్పాడు, అసలు ఈ ఆల్బర్ట్ బందూరా ఎవరు, అతను చెప్పినటువంటి థియరీ ఏంటి, సో అది ఏ విధంగా ఒక మనిషి నేర్చుకుంటాడు, నేర్చుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రివీల్ ద నేమ్ ఆఫ్ ద టాపిక్, దట్ ఈస్ అబౌట్ ద ఆల్బర్ట్ బందూరా, ALBERT, ఆల్బర్ట్ బందూరా, BANDURA. సో ఆల్బర్ట్ బందూరా. సో అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఏంటంటే ఈ ఆల్బర్ట్ బందూరా అనే అతను కెనడా కంట్రీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సైకాలజిస్ట్. ఈ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ కెనడా. సో కెనడాకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సైకాలజిస్ట్. అయితే తను ఈ సైకాలజీని బేస్ చేసుకుని ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఆ థియరీనే మనం సోషల్ లెర్నింగ్ థియరీ అని అంటాం. ఏమంటామండి? సోషల్ లెర్నింగ్ థియరీ. దీనికి మరొక పేరు కూడా ఉంది. ఈ సోషల్ లెర్నింగ్ థియరీనే మరొక పేరుతో పిలుస్తాం. ఏమని అంటామంటే సోషల్ కాగ్నిటివ్ థియరీ అని కూడా అంటాం అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు, లెర్నింగ్ ప్లేస్లో కాగ్నిటివ్ అన్న వర్డ్ కూడా వస్తుంది, కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి తాగలేదన్నమాట. సో ఈ ఆల్బర్ట్ బండూరా అనే అతను కెనడా కంట్రీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సైకాలజిస్ట్. హీ ప్రపోజ్డ్ ఏ థియరీ, దట్ థియరీ ఈజ్ నోన్ యాజ్ సోషల్ లెర్నింగ్ థియరీ, ఆల్సో నోన్ యాజ్ సోషల్ కాగ్నిటివ్ థియరీ. అసలు కాగ్నిటివ్ అంటే ఏంటి? COGNITIVE. కాగ్నిటివ్ అంటే మెంటల్ స్కిల్స్, థింకింగ్ ఎబిలిటీ అని అర్థం అనమాట. సో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మెంటల్ స్కిల్స్, ఓకే, అంటే ఒక మానసికంగా వాడు ఏ విధంగా ఆలోచిస్తాడు, అలాగే మెంటల్ స్కిల్స్తో పాటు లాజికల్ అండ్ థింకింగ్ రీజన్ స్కిల్స్ ఇవన్నీ ఉంటే దాన్ని మనం ఆ ఎబిలిటీ మనం కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటాం అనమాట. అయితే ఈ ఆల్బర్ట్ బందూరా ఇచ్చినటువంటి సిద్ధాంతం పేరు 2 పేర్లుగా చెప్తారు. ఒకటి సోషల్ లెర్నింగ్ థియరీ, మరొక పేరు సోషల్ కాగ్నిటివ్ థియరీ అని కూడా చెప్తారు. అయితే ఈ థియరీలో అతను ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి ఏ విధంగా నేర్చుకుంటాడు అంటే సోషల్ లెర్నింగ్. సోషల్ అంటే ఇక్కడ సోషల్ అంటే సమాజం, సొసైటీ. అంటే ఒక సొసైటీలో లెర్నింగ్ థియరీ అంటే ఒక మనిషి మరొక మనిషి నుంచి ఏ విధంగా నేర్చుకుంటాడు అంటే 3 విధాలుగా నేర్చుకుంటాడు. అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వన్ పర్సన్ డెఫినెట్లీ హీ విల్ ట్రై టు లెర్న్ సమ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ హీ విల్ ట్రై టు లెర్న్ ద బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ అనదర్ పర్సన్. ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి బాగా మోటివేట్ అయ్యి అట్రాక్ట్ అయ్యి 3 విధాలుగా నేర్చుకుంటాడు. ఆ 3 విధాలు ఏంటంటే ఫస్ట్ది గమనిస్తాడు. అంటే ఒక పర్సన్ మరొక పర్సన్ నుంచి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ హీ హ్యాస్ టు అబ్జర్వ్ దట్ పర్సన్. సో ఫస్ట్ స్టేజ్ వచ్చి అబ్జర్వేషన్. 3 విధాలు అని చెప్పాం కదండి, అందులో ఫస్ట్ వచ్చి అబ్జర్వేషన్. మొట్టమొదటిది ఏంటి? అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ కాదు, అబ్జర్వేషన్. ఓకే, మొట్టమొదటిది ఏంటంటే అబ్జర్వేషన్. తర్వాత అతను ఏదైతే గమనించాడో, అబ్జర్వ్ చేశాడో, అబ్జర్వ్ చేసినటువంటి దాన్ని తను డైజెస్ట్ చేసుకుని తనకు తాను ఊహించుకుని ఇమిటేట్ చేయడం మొదలు పెడతాడు. ఇమిటేషన్. సెకండ్ది ఏంటి? ఇమిటేషన్. ఫస్ట్ అబ్జర్వేషన్, సెకండ్ది ఇమిటేషన్. ఇమిటేషన్ చేసిన తర్వాత తనకు తానుగా మోడల్గా తీసుకుంటాడు. ఓకే, ఆ వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకుని మోడలింగ్ అనే పేరుతో తినే ఆ క్యారెక్టర్ని ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో థర్డ్ వన్ వచ్చి మోడలింగ్. ఓకే, అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర నుంచి ఈ 3 విధాలుగా కూడా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అంటే 3 విధాలుగా అంటే ఏంటి? ఫస్ట్ వన్ త్రూ అబ్జర్వేషన్, సెకండ్ వన్ ఇమిటేషన్ అండ్ థర్డ్ వన్ మోడలింగ్. ఈ 3 కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట.
Albert Bandura, a Canadian most famous psychologist, he proposed a theory. That theory is known as social learning theory, or also known as social cognitive theory. And according to the social cognitive or social learning theory, this Albert Bandura, he completely demonstrates that one person definitely he will try to learn some attitudes and the behavior objectives from other person through three important stages. Those three important stages are nothing but observation, imitation and modeling. ఈ మూడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అవి ఒకటి అబ్జర్వేషన్, ఫస్ట్ గమనిస్తాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ వాడు గమనించాలి, అబ్జర్వేషన్. సెకండ్, గమనించిన తర్వాత ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు, ఇమిటేషన్ సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మోడలింగ్, ఆ క్యారెక్టర్ వాళ్ళు ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేస్తారు. అబ్జర్వేషన్, ఇమిటేషన్, మోడలింగ్. సో దీనికే మనం ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం జనరల్గా రియల్ లైఫ్లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నపిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే మీరు గమనిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూడండి, ఏదైనా సరే ఒక పర్సన్ని చూస్తే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న పిల్ల ఎవరో ఉన్నారు, ఒక థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి రోజు స్కూల్కి పోతుంటుంది. ఆ స్కూల్లో వాళ్ళ టీచర్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో ఈ అమ్మాయి కూడా ఇంటికి వచ్చిన తర్వాత అదే విధంగా, అంటే హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడం కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ టిప్ టాప్గా రెడీ అవ్వడం కానీ, లేదా నీట్గా డ్రెస్సింగ్ సెన్స్ కానీ, అలాగే వే ఆఫ్ టాకింగ్ కానీ, వే ఆఫ్ స్లాంగ్ కానీ, ఇవన్నీ కూడా ఇంటికి వచ్చి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ ముందు ఈ మేడంని తను మోడల్గా తీసుకుని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మోడలింగ్, అంటే అక్కడ రోల్ మోడల్గా చేస్తుంది వాళ్ళ టీచర్ని తీసుకుని. అలాగే సెకండ్ వాళ్ళ టీచర్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ వస్తుంది, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వాట్ యు ఆర్ డూయింగ్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్, రకరకాలుగా అడుగుతూ ఉంటారు. అలాగే తిను కూడా తన టీచర్ లాగే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ ఇమిటేషన్తో పాటు మోడలింగ్ చెయ్యాలి అంటే ఎంతో కొంత ఈ అమ్మాయి వాళ్ళ టీచర్ని అబ్జర్వ్ చేయాలి కదా. సో కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఎప్పుడూ కూడా అబ్జర్వేషన్తోనే స్టార్ట్ అవ్వాలి. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నుంచి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఖచ్చితంగా అబ్జర్వేషన్ అనేది చెయ్యాలి. అబ్జర్వేషన్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ పిల్ల వాళ్ళ టీచర్ని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఇమిటేట్ చేస్తుంది, అవునా కదా. కాబట్టి ఫస్ట్ వన్ కంప్లీట్గా నేర్చుకోవాలి అంటే అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేసిన తర్వాత దాన్ని ఇమిటేషన్ చేస్తుంది. ఇమిటేషన్ చేసిన తర్వాత మోడలింగ్ అనేది చేస్తుంది అనమాట. ఈ మూడు విధాలుగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర నుంచి యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, ఆబ్జెక్టివ్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ నేర్చుకుంటాడని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ ఆల్బర్ట్ బందూరా చెప్తారనమాట. అయితే ఇక్కడ మనకు తెలియాలి, అబ్జర్వేషన్లో ఒక పిల్లవాడు ఏం గమనిస్తాడు. అబ్జర్వేషన్లో ఎక్కువగా పిల్లలు ఏం గమనిస్తారు అంటే ఫస్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్, అంటే దృక్పథం, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్, వాళ్ళ వే ఆఫ్ రెస్పాండింగ్, వాళ్ళ వే ఆఫ్ స్లాంగ్, వాళ్ళ యొక్క వే ఆఫ్ బాడీ మూమెంట్, జెస్చర్ మూమెంట్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ యాటిట్యూడ్ గమనిస్తారు. అంటే అబ్జర్వేషన్లో మనం ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ యాటిట్యూడ్ వస్తుంది. సెకండ్ వన్ బిహేవియర్ కూడా వస్తుంది అనమాట. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్. బిహేవియర్ని ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు వాళ్ళ టీచర్ నుంచి గమనిస్తాడు. ఏంటంటే అది బిహేవియర్ గమనిస్తాడు, అంటే యాటిట్యూడ్, బిహేవియర్. ఈ రెండు గమనించిన తర్వాత ఆ బిహేవియర్ నుంచి వచ్చే అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్కమ్స్ని బేస్ చేసుకుని ఈ స్టూడెంట్ మోడలింగ్ అనేది చేయడం మొదలు పెడతాడు అనమాట. అంటే యాటిట్యూడ్, బిహేవియర్ అంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ వాళ్ళ టీచర్ నుంచి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా అబ్జర్వేషన్కి ఇవ్వాలి, సెకండ్ ఎప్పుడూ కూడా ఇమిటేషన్కి ఇవ్వాలి, థర్డ్ వన్ ఎప్పుడూ కూడా మోడలింగ్కి ఇవ్వాలి. అయితే ఎప్పుడైతే ఇలా కంప్లీట్గా డైజెస్ట్ చేసుకుందో ఈ అబ్జర్వేషన్, ఇమిటేషన్, మోడలింగ్, అబ్జర్వేషన్, ఇమిటేషన్, మోడలింగ్, ఈ మూడు ఎప్పుడైతే ఈ సైకిల్ రిపీట్ అవుతూ వస్తుందో ఇక్కడ 4 ఇంపార్టెంట్ స్టేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ 4 ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటంటే, ఒకటి, ఒక పిల్లవాడు వాళ్ళ టీచర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ అటెన్షన్ పే చేస్తున్నాడు, అవునా కదా. అటెన్షన్ అంటే అక్కడ ఏంటి, శ్రద్ధ, అంటే కాన్సన్ట్రేషన్ పే చేస్తున్నాడా లేదా. ఫస్ట్ వన్ అంటే అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా ఒక పర్సన్ ఇంకొక పర్సన్ మీద అటెన్షన్ పే చేస్తాడు. ఫస్ట్ స్టేజ్ ఏంటండి, అటెన్షన్, అంటే శ్రద్ధ పే చేయడం, లేదా కాషియస్గా ఉండడం, అలర్ట్గా ఉండడం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మినిట్ టు మినిట్, అంటే సెకండ్ టు సెకండ్ వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారంటే ఫస్ట్ అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏం పే చేస్తున్నారు, అటెన్షన్. అంటే వాళ్ళు ఏ విధంగా 100% ఎలా బిహేవ్ చేస్తున్నారో స్టడీ చేస్తున్నారు. ఆ స్టడీ చేయడాన్ని మనం అటెన్షన్ అంటాం. ఓకే, అటెన్షన్ చేస్తున్నప్పుడు ఈ 100% శ్రద్ధ వాళ్ళ మీద పెట్టి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 100% వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉంది, ఒక టీచర్ డైలీ క్లాస్కి వచ్చి 40 మినిట్స్ కంప్లీట్గా లెసన్ చెప్తే 40 మినిట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు పిల్లలు. మహా అయితే ఒక 20 to 25 మినిట్స్, అంటే ఈ అవుట్ ఆఫ్ ఈ 40 మినిట్స్ అంటే 100% అటెన్షన్లో ఒక 60% మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టుకున్న దాని మెమరీ ఏదైతే ఉందో దాన్ని రిటెన్షన్ అంటాం. అంటే అటెన్షన్ నుంచి వచ్చేది రిటెన్షన్.
సెకండ్ స్టెప్ ఏంటి? రిటెన్షన్. రిటెన్షన్ అంటే వాళ్ళు ఎంతవరకు రిమెంబర్ చేసుకున్నారు. ఆ రిమెంబర్ చేసుకోవడం అంటే ఏంటి? మెమరీని ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు, ఈ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఏ వ్యక్తి మీద అయితే వాళ్ళు అటెన్షన్ పే చేస్తారో, ఈ అటెన్షన్ అంటే 100% అటెన్షన్ మనం పెట్టినప్పుడు ఆ 100%లోంచి వీళ్ళు మెమరీ ఎంతవరకు రిటెన్ చేసుకున్నారు, దాన్ని రిటెన్షన్ అంటాం. రిటెన్షన్ అంటే ఏంటి? మనం ఫోకస్ చేయడం, అబ్జర్వ్ చేయడం. అంటే ఒక వ్యక్తి నుంచి మన ఒక యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, స్కిల్స్ కానీ నేర్చుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి అబ్జర్వేషన్ ద్వారా ఫస్ట్ స్టెప్ ఏం పే చేస్తాడు? అటెన్షన్ పే చేస్తాడు. ఈ అటెన్షన్లో 100% నేర్చుకోవడం అవ్వదు కాబట్టి ఎంతో కొంత ఒక మంచిని తీసుకుంటాడు, చెడుని పక్కన పెట్టి ఒక మంచిని తీసుకుంటాడు. ఆ తీసుకున్న దాన్ని మనం గుర్తు పెట్టుకుంటాం. ఆ గుర్తు పెట్టుకోవడానికి మనం రిటెన్షన్ అంటాం. అంటే ఫస్ట్ది అటెన్షన్, సెకండ్ది రిటెన్షన్. గుర్తు పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాడు. దాన్ని మనం రీప్రొడక్షన్ అంటాం. అంటే బయాలజికల్ వచ్చే రీప్రొడక్షన్ కాదు, ఇక్కడ వచ్చే రీప్రొడక్షన్ వేరు. అంటే ఫస్ట్ది అటెన్షన్, సెకండ్ది రిటెన్షన్, అండ్ థర్డ్ వన్ రీప్రొడక్షన్. దీన్నే మనకు విధంగా ప్రొడక్షన్ అని కూడా అనొచ్చు, కంగారు పడద్దు. రీప్రొడక్షన్ అనొచ్చు లేదా ప్రొడక్షన్ అని కూడా అనొచ్చు అనమాట. ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే వాళ్ళు అటెంటివ్గా అబ్జర్వ్ చేసిన దాన్ని ఎంతో కొంత రిటెంటివ్గా గుర్తుపెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఆ బిహేవియర్ని వాళ్ళు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నారు. అంటే వాడు ఏదైతే అబ్జర్వ్ చేశాడో, ఏ వ్యక్తిని అయితే అబ్జర్వ్ చేశాడో, వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిహేవియర్ని ఏ విధంగా వీడు బయటికి ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు. అంటే ద ఎబిలిటీ టు పెర్ఫామ్ ద బిహేవియర్. అంటే వాడికి ఆ ఎబిలిటీ ఉందా లేదా, అంటే ఏదైతే స్టడీ చేశాడో ఆ స్టడీ చేసిన వ్యక్తి యొక్క బిహేవియర్ని వీడు ఎబిలిటీగా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడా. అంటే అబ్జర్వేషన్ చేశాడు, అబ్జర్వేషన్లో మనకి ఏమొచ్చాయి? అటెన్షన్ వచ్చింది, అటెన్షన్ నుంచి ఎంతో కొంత గుర్తుపెట్టిన రిటెన్షన్ వచ్చింది. ఈ అటెన్షన్ రిటెన్షన్లోంచి వచ్చిన దాన్ని వీడు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడా. అంటే ద ఎబిలిటీ టు పెర్ఫామ్ ద బిహేవియర్. ఆ ఎబిలిటీని మనం రీప్రొడక్షన్ లేదా ప్రొడక్షన్ కూడా అనొచ్చు. ఇంకా ఫైనల్గా అందులో ఏమైనా సరే బాగా అట్రాక్ట్ అయితే మోటివేట్ అవుతున్నాను, దాన్ని మనం మోటివేషన్ అంటాం లాస్ట్ స్టేజ్. అంటే దాన్ని మళ్ళీ ఎక్కడైనా సరే లోటుపాట్లు కానీ, లేదా ఇంకా బాగా చేయాలి, లేదా ఇంకా బాగా నేర్చుకోవాలనో, లేదా ఇంకా బాగా ఇమిటేట్ చేయాలని చెప్పి వాడికి వాడు రీఇన్ఫోర్స్ అవుతూ ఉంటాడు అనమాట. రీఇన్ఫోర్స్ అయ్యి ఇంకా బాగా చేయాలి క్యారెక్టర్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని మనం రోల్ మోడల్గా తీసుకున్నాం, ఆ రోల్ మోడల్గా తీసుకున్న వ్యక్తిని మనం ఇంకొంచెం ఇంకా బాగా చేయాలి అనుకుని దాన్ని మనం మోటివేషన్ లేదా రీఇన్ఫోర్స్మెంట్ అంటాం అనమాట. సో ఫైనల్గా ఈ 4 స్టెప్స్ ద్వారా, అంటే ఈ 4 స్టెప్స్ ఏంటి? అటెన్షన్ అంటే ఫస్ట్ ఏ అంటే ఏంటి? అటెన్షన్. అండ్ సెకండ్ వన్ రిటెన్షన్ అంటే ఏంటి? మెమరీ. వాళ్ళు ఎంత గుర్తుపెట్టుకున్నారు అంటే క్యాపిటల్ ఆర్. అంటే అటెన్షన్ ఏ, సెకండ్ రిటెన్షన్ ఆర్, ఏఆర్. అండ్ థర్డ్ వన్ రీప్రొడక్షన్, మళ్ళీ ఆర్ వచ్చింది. అంటే అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్. ఫోర్త్ వన్ మోటివేషన్. దాన్ని మనం మోటివేషన్కి మరొక పేరు రీఇన్ఫోర్స్మెంట్ అని కూడా అంటాం అనమాట. రీఇన్ఫోర్స్మెంట్ అంటే వాడు చేసినటువంటి ఈ ఏదైతే మోడలింగ్ ఉందో, అంటే ఆ ఎబిలిటీ ఏదైతే బయటికి ప్రొడ్యూస్ చేశాడో దానికి తను మోటివేట్ అయ్యి మళ్ళీ ఇంకొంచెం బాగా రీఇన్ఫోర్స్ అయ్యి ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తే దాన్ని మనం మోటివేషన్ అంటాం. మోటివేషన్కే మరొక పేరు రీఇన్ఫోర్స్మెంట్ అని కూడా అంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఆల్బర్ట్ బందూరా ఈ సోషల్ లెర్నింగ్ థియరీ, దీనికే మరొక పేరు సోషల్ కాగ్నిటివ్ థియరీలో ఇవన్నీ కూడా ఇతను ప్రస్తావించడం జరిగింది అనమాట. 1977లో అంటే 1977వ సంవత్సరంలో కెనడియన్ కంట్రీకి చెందినటువంటి ఆల్బర్ట్ బందూరా ఈ సోషల్ లెర్నింగ్ థియరీని ప్రజల ముందు తీసుకొచ్చారు. ఈ సోషల్ లెర్నింగ్ థియరీకే మరొక పేరు సోషల్ కాగ్నిటివ్ థియరీ. ఈ సోషల్ కాగ్నిటివ్ థియరీ ప్రకారంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర నుంచి యాటిట్యూడ్, బిహేవియర్ని గమనిస్తాడు. ఆ గమనించే విధాలు 3 విధాలుగా గమనిస్తాడు. ఒకటి అబ్జర్వ్ చేస్తాడు, తర్వాత ఇమిటేట్ చేస్తాడు, మూడోది మోడలింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాడు. అంటే అబ్జర్వేషన్, ఇమిటేషన్, మోడలింగ్. ఈ 3 చేస్తున్నప్పుడు తనకు తానుగా 4 స్టేజెస్ని ఫాలో అవుతాడు. ఒకటి అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్ అండ్ మోటివేషన్. అందులో మోటివేషన్ అంటే ఏంటంటే విల్ టు పెర్ఫామ్ ద బిహేవియర్. ఆ బిహేవియర్ని మనం ఎలాగైనా సరే పెర్ఫామ్ చేయాలి అని తనకు తానుగా మోటివేట్ అయ్యి రీఇన్ఫోర్స్ అయ్యి కనుక చేయగలిగితే దాన్ని మనం మోటివేషన్ అంటాం. అంటే మోటివేషన్ ఈజ్ నథింగ్ బట్ విల్ టు పెర్ఫామ్ ద బిహేవియర్. అంటే విల్ అంటే కోరిక, ఎలాగైనా సరే మనం ఎగ్జిక్యూట్ చేయాలి బిహేవియర్ని, అంటే దాన్ని మనం కోరిక అంటాం. విల్ టు పెర్ఫామ్ ద బిహేవియర్, ఆ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా సరే మనం పెర్ఫామ్ చేయాలి. విల్ టు పెర్ఫామ్ ద బిహేవియర్ని మనం మోటివేషన్ అంటాం. మోటివేషన్కి మరొక పేరు రీఇన్ఫోర్స్మెంట్. రీప్రొడక్షన్ అంటే ఎబిలిటీ టు పెర్ఫామ్ ద బిహేవియర్, అంటే ఆ బిహేవియర్ మనం కంప్లీట్గా సామర్థ్యంగా పెర్ఫామ్ చేస్తున్నామా లేదా, ఆ పెర్ఫామ్ చేసిన దాన్ని మనం రీప్రొడక్షన్ అంటాం. అంటే ఎబిలిటీ టు పెర్ఫామ్ ద బిహేవియర్ అంటే రీప్రొడక్షన్, విల్ టు పెర్ఫామ్ ద బిహేవియర్ అంటే మోటివేషన్. మనకి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రెండు కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అకార్డింగ్ టు
సోషల్ లెర్నింగ్ థియరీ ఆఫ్ ఆల్బర్ట్ బండూరా ద ఎబిలిటీ టు పెర్ఫార్మ్ ద బిహేవియర్ ఈజ్ కాల్డ్ డాష్ అంటాడు. ఎబిలిటీ అనగానే ఇక్కడ రీప్రొడక్షన్ రావాలి, అంటే అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్, మోటివేషన్ అడుగుతాడు. ఎబిలిటీ అన్న వర్డ్ వస్తే రీప్రొడక్షన్ రావాలి, ద విల్ టు పెర్ఫార్మ్ ద బిహేవియర్ రాగానే మోటివేషన్ అన్నారు. ద అదర్ నేమ్ ఫర్ మోటివేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. ద థియరీ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై ఆల్బర్ట్ బండూరా అని ఏమంటుంటే సోషల్ లెర్నింగ్ థియరీ అంటాం. అందులో వచ్చినటువంటి 3 ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటంటే అబ్జర్వేషన్, ఇమిటేషన్, మోడలింగ్. అలాగే 4 ఇంపార్టెంట్ స్టేజెస్ కూడా ఏంటంటే అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్, మోటివేషన్. మోటివేషన్కి మరొక పేరు రీఇన్ఫోర్స్మెంట్, రీప్రొడక్షన్కి మరొక పేరు ప్రొడక్షన్. అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్, మోటివేషన్. ఈ 4 స్టేజెస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీంతో పాటుగా ఒక ఎక్స్పెరిమెంట్ని కూడా తను కండక్ట్ చేయడం జరిగింది. పిల్లల యొక్క బిహేవియర్ని స్టడీ చేయడానికి ఈ ఆల్బర్ట్ బండూరా ఒక పిల్లవాడి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగిందనమాట. దాన్ని మనం బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బోబో డాల్, BOBO, బోబో డాల్ అంటే ఒక బొమ్మ. చూడండి, మన చిన్నపిల్లలు ఒక రౌండ్ బాటమ్ ఉన్నటువంటి ఒక బొమ్మను తీసుకొచ్చి దాన్ని ఎటువైపు తన్నినా మళ్ళీ అది లేచి కూర్చుంటుంది. వెనక్కి తోసినా, ముందుకి లాగినా, పక్కకి జరిపినా, లెఫ్ట్కి జరిపినా, అది ఎటు జరిపినా కూడా మళ్ళీ పడి మళ్ళీ లేస్తూ కూర్చునే ఉంటుంది అనమాట. దాన్ని మనం బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అంటే తను గమనించింది ఏంటంటే ఒక పిల్లవాడిని ఒక గదిలో, అంటే ఆ బోబోడాల్ ఏదైతే ఉందంటే ముందు ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరినైతే స్టడీ చేయబోతున్నాడో ఆ పిల్లవాడికి ముందు ఒక హారబుల్ మూవీ చూపించాడు. హారబుల్ అంటే ఏంటి, ఒక మోస్ట్ అగ్రెసివ్ అంటే వైలెంట్గా, అంటే ఒక హీరో ఒక విలన్ ఎలా పొందుతున్నాడు, ఎలా ఫైటింగ్ జరుగుతుంది, ఎలా వైలెన్స్ జరుగుతుంది, ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫైటింగ్ ఎలా జరుగుతుంది, అంటే ఒక వైలెంట్కి సంబంధించినటువంటి ఒక మూవీని ఈ పిల్లవాడికి చూపించడం జరుగుతుంది అనమాట. చూపించిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడు, ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు. ఇందాక చెప్పాను చూడండి, ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఈ హారబుల్ మూవీని త్రూ వైలెంట్ మేనర్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఫస్ట్ అక్కడ ఏం చేస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ మూవీ ఆఫ్ చేసి ఎవరు లేని గదిలోకి ఒక బొమ్మనిచ్చి పంపించాడు. అంటే ఒక బొమ్మను అక్కడ పెట్టి ఆ మూవీ ప్లేస్లో బొమ్మని పెట్టి హీరోకి ఎత్తుని పంపించడం జరిగింది. తలుపు లాక్ చేశాడు అనమాట. అయితే అప్పుడు ఏంటి, పిల్లవాడి యొక్క మైండ్లో ఏముంటుంది, ఆ మూవీలో ఖచ్చితంగా హీరో ఆ విలన్ని కొట్టడం జరిగింది, అగ్రెసివ్గా బిహేవ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో గుర్తుపెట్టుకుని ఆ హీరోని ఇతను కూడా ఇమిటేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇమిటేషన్ అంటే సెకండ్ స్టేజ్ ఇమిటేషన్ చేశాడా లేదా అంటే ఫస్ట్ది ఏంటి, మూవీని అబ్జర్వ్ చేశాడు. మూవీని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ బొమ్మ పైన ఇతను ప్రయోగం చేశాడు అనమాట. ప్రయోగం అంటే ఏంటి, ఇక్కడ అతను ఎలా అయితే చేశాడో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇమిటేట్ చేయడం మొదలుపెట్టాడు. బై మోడలింగ్ ఆ క్యారెక్టర్ని రోల్ ప్లేగా తీసుకున్నాడు. అందుకే ఈ 3 స్టేజెస్ కూడా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్, ఇమిటేషన్, మోడలింగ్. ఈ జరుగుతున్నప్పుడు అటెన్షన్ పే చేశాడు, ఎంతో కొంత గుర్తుపెట్టుకున్నాడు, రిటెన్షన్ జరిగింది, ఎబిలిటీ టు పెర్ఫార్మ్ రీప్రొడక్షన్ చేశాడు. అది చేసిన దాన్ని ఎక్కడైనా సరే తనకు తానుగా మార్చుకుని విల్ టు పెర్ఫార్మ్ ద బిహేవియర్ మోటివేట్ అయ్యి మళ్ళీ ఎదురుకు రావడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో దీన్నే మనం సోషల్ లెర్నింగ్ థియరీ లేదా సోషల్ కాగ్నిటివ్ థియరీ అంటాం. అయితే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చాలా విధాలుగా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఆల్బర్ట్ బండూరా ఇచ్చినటువంటి థియరీని ఏమని అంటారు అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, సోషల్ లెర్నింగ్ థియరీ. అలాగే సెకండ్ క్వశ్చన్, సోషల్ లెర్నింగ్ థియరీకి మరొక పేరు ఏంటి, సోషల్ కాగ్నిటివ్ థియరీ. అలాగే థర్డ్ క్వశ్చన్, సోషల్ లెర్నింగ్ థియరీ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సోషల్ కాగ్నిటివ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై డాష్. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే ఆల్బర్ట్ బండూరా. అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఈ ఆల్బర్ట్ బండూరా చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటంటే బోబోడాల్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ పేరేంటి, బోబోడాల్ ఎక్స్పెరిమెంట్. అలాగే ఈ ఆల్బర్ట్ బండూరా సోషల్ లెర్నింగ్ థియరీని బేస్ చేసుకుని ఎన్ని విధాలుగా ఒక మనిషి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి ఎన్ని విధాలుగా నేర్చుకుంటాడు అంటే ఆ విధానాలు ఏంటి, అబ్జర్వేషన్, ఇమిటేషన్, మోడలింగ్. అలాగే ఫోర్ స్టేజెస్ ఏముంటాయి, అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్ అండ్ మోటివేషన్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అండ్ అలాగే ఇంకొక ఫైనల్ పాయింట్ ఏంటంటే ఈ ఆల్బర్ట్ బండూరా ఇచ్చినటువంటి సోషల్ లెర్నింగ్ థియరీని ఒక బ్రిడ్జ్గా ట్రీట్ చేస్తారు. బ్రిడ్జ్ అంటే ఏంటి, జనరల్గా 2 ఎండ్స్ని కలుపుతూ ఉండేది ఒక బ్రిడ్జ్. ఈ ఎండ్ని కలిపేది ఒక బ్రిడ్జ్. అలాగే ఈ ఆల్బర్ట్ బండూరా ప్రపోజ్ చేసినటువంటి ఈ సోషల్ లెర్నింగ్ థియరీ ఆర్ సోషల్ కాగ్నిటివ్ థియరీని ఒక బ్రిడ్జ్ కింద ట్రీట్ చేస్తారు. ఆ బ్రిడ్జ్ కింద ట్రీట్ చేయడానికి అసలు కారణం మరి ఆ 2 ఎండ్స్ ఏంటి, ఏ రెండింటిని కనెక్ట్ చేస్తుందంటే ఒకటి బిహేవియరిస్ట్. ఇప్పుడు చెప్పాం కదండి, ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తుందని చెప్పాం, అవునా కదా. స్టడీ చేసి ఎంతో కొంత లెర్నింగ్ ఎబిలిటీస్ నేర్చుకుంటాడు. ఆ లెర్నింగ్ని మనం కాగ్నిటివ్ బిహేవియర్స్ అంటాం. అంటే ఒకవైపు బిహేవియరిస్టులు ఉంటారు,
ఇంకొక వైపు కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీస్ ఉంటాయి. ఈ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీస్కి అలాగే ఇటువైపు బిహేవియరిస్టులకి ఇద్దరికి కనెక్ట్ చేయబడ్డదే ఈ సోషల్ లెర్నింగ్ థియరీ. దాన్ని మనం ఆల్బర్ట్ బందూరా సోషల్ లెర్నింగ్ థియరీ ఆర్ సోషల్ కాగ్నిటివ్ థియరీ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఆర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ the two ends. It also acts as a bridge between behaviorist and as well as cognitive learning theories. So this is the total information which was provided by Albert Bandura in the theory called social learning theory. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం బ్లూమ్స్ టాక్సానమీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.